అవసరం లేదు. లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, లోకేష్ బాబు గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, లోకేష్ అన్న నాయకత్వం, లోకేష్ అన్న నాయకత్వం. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. నేను వెళ్ళినప్పుడుది హ్యాపీ బర్త్డే యారో మ్యాజిక్ క్యాండిల్స్ వచ్చేస్తాయి. ఆయన వచ్చి చూస్తుంటే మా రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా కోటమిరెడ్డి గిరిజరెడ్డి గారు సూచనల మేరకు 26వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల అందరం కలిసి ఈరోజు మా యువ నాయకుడు రాష్ట్ర మాజీ మంత్రి నారా లోకేష్ బాబు గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు మేము జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ సెలబ్రేషన్స్ పండుగ చేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఈ సందర్భంలో మీకు ఒక విషయం చెప్పాలని చెప్పని తెలియజేస్తా ఉన్నా. నిన్న అయోధ్యలో రాముని ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగిందో, అదేవిధంగా ఈ రాష్ట్రంలో 2024లో రాబోయే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు గెలుపు ఖాయం. అదేవిధంగా మా నాయకుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి రూరల్లో గెలుపు ఖాయం. ఇదే విధంగా సంబరాలు చేసుకుంటామని చెప్పని ఈ సందర్భంగా చేస్తూ, ఈ దేశంలో ఏ విధంగా అయితే నిన్న రాముడి ప్రతిష్ఠ జరిగిందో, రేపు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు, అదేవిధంగా ఈ యొక్క 175 మంది శాసనసభ్యులు గెలవబోయేటువంటి సందర్భం ఉంది. కాబట్టి 100కి 100% తెలుగుదేశం పార్టీ అధికారం రాబోతుంది. కాబట్టి ఇదే విధంగా పండుగ చేసుకుంటామని చెప్పని తెలియజేస్తూ, మరొక్కసారి నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీశైలం మల్లికార్జునుడు, బ్రహ్మరామ తల్లి, అదేవిధంగా ఏడుకొండలవాడు వెంకటరమణుడు వీళ్ళందరూ కూడా ఆయనకి ఆయురారోగ్యాలు ఇచ్చి, అదేవిధంగా ఆయన్ని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చూడాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై లోకేష్. పుట్టినరోజు వేడుకలు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవనీయులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు,
అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ 26వ డివిజన్ ఇన్ఛార్జి యొక్క శివాచారి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని వేదాయపాలెం సెంటర్లో చేయడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు జెన్ని రమణన్న గారు ఇచ్చేశారు. అదేవిధంగా 26వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు పురుషోత్తం గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి వారు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరొకసారి లోకేష్ బాబు గారు, మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.